అబ్రహాం గారు ఏదో బాధతో నా దేవుడు నన్ను ఇంత నాకు నవ్వునిచ్చినట్టు, ఇస్సాకుని ఇచ్చినట్టు ఇచ్చి దేవుడు తీసేసుకుంటున్నారని మన సెంటిమెంట్ నుంచి, సింపతి నుంచి అబ్రహాం గారు చూడలేదట. అయ్యో దేవుడు నా నుంచి ఇది కోరుకుంటున్నారంటే నేను నా బిడ్డనటువంటి ఈ సింపతి తీసుకురాలేదట అబ్రహాం గారు. ఏమంటున్నారు ఆయన? ఏమంటున్నారు? మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వారే తన ఏకైక కుమారుని అర్పించి. ఏంటి ఇక్కడ అబ్రహాం గారి విశ్వాసం చూడండి. నా కుమారుని నేను ముక్కలుగా నరికినా నా దేవుడు వచ్చి ఇది అబ్రహాం గారి విశ్వాసం. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం దేవుడు నమ్మి నీతిగా ఎంచబడినంటే ఎందుకు నీతిగా ఎంచబడను? ఆయన విశ్వాసం చూడండి ఎంత ఘనముగా, గంభీరంగా. నా కొడుకుని చంపేయచ్చుగాక, దేవుడు మృతుల్లో నుంచి లేపుతాడు. నా ఈ వాగ్దాన పుత్రుని వాగ్దానం చేసినటువంటి నా దేవుడు ఆ వాగ్దాన పుత్రుని నా కుమారుని లేపుతాడు.